హాయ్ గాయ్స్, మీరు చూస్తున్నది వింటున్నది బొక్కులో కమెంటరీ. నేను మీ హోస్ట్. ఈ వీడియోలో ఎపిసోడ్ 13 బ్రేక్ డౌన్ చూడబోతున్నాం. చూసే ముందు ఎప్పుడు చెప్పేదే, ఒక లైక్ కొట్టేసుకోండి. లాస్ట్ ఎపిసోడ్ ఆఫ్ ద సీజన్ ఇది. ఫుల్ గా వెనమ్ వర్సెస్ స్పైడర్ మ్యాన్ క్లాష్ ఉంటుంది. ఓకే, ఎపిసోడ్ లోకి దుగ్గుదాం. ఎపిసోడ్ 13 నేచర్ వర్సెస్ నర్చర్. ఓపెన్ చేయగానే ఒక జ్యువెలరీ బిల్డింగ్ లో మాస్క్ వేసుకున్న కొంతమంది హెలికాప్టర్ లో వచ్చి దొంగలించి ఎస్కేప్ అవుతుండగా స్పైడర్ మ్యాన్ వాళ్ళతో ఆడుకుంటాడు. వీళ్ళు చూసేదానికి బిగ్ మ్యాన్ కింద పనిచేస్తున్న ఎన్ఫోర్సర్స్ లా ఉంటారు. వాళ్ళే అక్కడ ఉండేది. లాస్ట్ ఎపిసోడ్ లో స్పైడర్ మ్యాన్ బిగ్ మ్యాన్ తో డీల్ వేసి ఉంటాడు కదా, ఆ డీల్ ప్రకారం ఇలాంటి చోరీలు స్పైడర్ మ్యాన్ ఆపకూడదు అని డీల్ లో మాట్లాడుంటారు. బట్ అది సింబయాట్ వల్ల వేసుకున్న డీల్ కాబట్టి స్పైడర్ మ్యాన్ డీల్ అన్న బొంద అని అనుకొని ఇక్కడ వీళ్ళతో ఫైట్ చేస్తాడు. ఎన్ఫోర్సర్స్ ఏదో కొత్త రకమైన గన్ తో స్పైడర్ మ్యాన్ ని కాలుస్తారు. ఎప్పటిలాగే ఈజీగా తప్పించుకొని వాళ్ళతో వాలీబాల్ ఆడతాడు. ఇక్కడ 1 minute 30 seconds ఫైట్ సీక్వెన్స్ జరుగుతుంది. అండ్ స్పైడర్ మ్యాన్ ఆ హెలికాప్టర్ ని వెబ్ బేస్ పట్టుకొని కింద పడకుండా ఆపి ఎన్ఫోర్సర్స్ టీమ్ ని ఇంటి ముందు నిమ్మకాయ కట్టినట్టు పైన కట్టేసి ఇంకో బిల్డింగ్ మీద నుండి చూస్తూ ఉంటాడు. అప్పుడే డీ వుల్ఫ్ అండ్ కార్టర్ అని ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు వచ్చి ఈ దృశ్యాన్ని చూస్తారు. 3 ఎపిసోడ్ల తర్వాత ఇప్పుడే పీటర్ రెడ్ అండ్ బ్లూ సూట్ లో ఫైట్ చేసి ఉంటాడు. ఎనిమీస్ ని బ్లాక్ సూట్ లో బ్రూటల్ గా కొట్టినా ఇక్కడ సున్నితంగా డీల్ చేసి ఉంటాడు. సో ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది ఈ రెండు సూట్స్ లో స్పైడర్ మ్యాన్ ఎలా ఫైట్ చేస్తాడు అనే విషయం. ఓకే, నెక్స్ట్ బిగ్ మ్యాన్ ల్యాప్టాప్ లో ఎగబడి టైపింగ్ చేస్తూ ఉంటాడు. స్పైడర్ మ్యాన్ వచ్చి ఎన్ఫోర్సర్స్ గ్లౌజ్ ని టేబుల్ మీద వేస్తే అది చూసి ల్యాప్టాప్ క్లోజ్ చేస్తాడు. ల్యాప్టాప్ లో ఏం చూస్తున్నాడు అని చూస్తే ఒక సెకండ్ లో అది చూపించి వదిలేసి ఉంటారు. అయినా మనం వదలం ఇలాంటి డీటెయిల్స్ ని. బిగ్ మ్యాన్ కూడా జేజే పబ్లిష్ చేసిన థ్రెట్ ఆర్ మెనస్ అనే ఆర్టికల్ ని చూస్తూ ఉంటాడు. ఈ ఆర్టికల్ ఇంత ఫేమస్ ఏంటి, ప్రతి ఒక్కరు ఇదే చదువుతూ ఉన్నారు ఎగ్జామ్ లో ఇంపార్టెంట్ చాప్టర్ లా. సరే, నెక్స్ట్ బిగ్ మ్యాన్ వచ్చి అయితే మన డీల్ ఎంతటితో ముగిసిందా స్పైడర్ మ్యాన్ అంటే, స్పైడర్ మ్యాన్ వచ్చి ఎంత డబ్బులు ఇచ్చినా గుడ్డిగా ఇలాంటి పనులు నేను చెయ్యను, నీకు ఒక రోజు వస్తుంది అప్పుడు నీకోసం నేను వస్తా అని చెప్పి స్వింగ్ చేస్తూ వెళ్ళిపోతాడు. నెక్స్ట్ అదే ప్లేస్ కి బ్యాక్ సైడ్ నుండి ఒక వాయిస్ వచ్చి ఇక్కడ ఒక జాబ్ ఓపెనింగ్ ఉందని తెలిసింది, సో నన్ను చేర్చుకో అని ఒక వాయిస్ వినిపిస్తుంది. వెనమ్ ఎంట్రీ ఇస్తాడు. వెనమ్ ఇక్కడ గోడ మీద పాకుతూ వచ్చినట్టు కనిపిస్తుంది. స్పైడర్ మ్యాన్ లా సింబయోట్ ఇమిటేట్ చేస్తుందని అర్థం అవుతుంది మనకి. నెక్స్ట్ బిగ్ మ్యాన్ కొంచెం సేపు ఆలోచించి నేను ఈ కిటికీల్ని క్లోజ్ చేసి పెట్టాలి, ఎవడు పడితే వాడు లోపలికి దూరేస్తున్నాడు అని అంటాడు. వెనమ్ వచ్చి డీలా నో డీలా అని అంటే బిగ్ మ్యాన్ సరే ఫస్ట్ నువ్వు నాకు ఒక పని చేసి ప్రూవ్ చేస్తేనే నీకు ఆఫర్ ఇస్తా, ఫస్ట్ టాస్క్ డెస్ట్రాయ్ స్పైడర్ మ్యాన్ అని అంటాడు. వెనమ్ వచ్చి ఓ ఇంతేనా, ఫస్ట్ నేను వెళ్లి స్పైడర్ మ్యాన్ తో ఆడుకుంటా, మళ్ళా వాడిని చంపుతా అని చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ హాస్పిటల్లో ఆంట్ మే ని చూసేదానికి పీటర్ వెళ్తాడు. ఆంట్ మే రెస్ట్ తీసుకుంటూ ఉంటది. పీటర్ ఇలా అంటాడు, ఆంట్ మే ఇప్పుడిప్పుడే ఆ హార్ట్ అటాక్ నుండి కోలుకుంటుంది, ఇది జరిగినప్పుడు భయపడి ఉంటది, నేను ఆ సమయంలో పక్కనే లేకుండా పోయా, అంకుల్ బెన్ చెప్పినట్టు విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ, నా ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఆంట్ మే ని నా చుట్టూ ఉన్న వాళ్ళని పీటర్ పార్కర్ లా చూసుకోవడమే కదా అని అనుకుంటాడు. కట్ చేసి స్కూల్ ని చూపిస్తారు. స్కూల్లో పీటర్ వెళ్లి ఫ్లాష్ కి ఆ రోజు అడ్వైస్ ఇచ్చినందుకు థ్యాంక్స్, రియాలిటీ చెక్ ఇచ్చావని అంటాడు. ఫ్లాష్ వచ్చి నో ప్రాబ్లం, ఈ విషయం ఎవరికైనా చెప్పావో నీకు ఉంటదరా నా చేతిలో అని చెప్పి వెళ్ళిపోతాడు. ఈ షోలో పీటర్ కి ఎల్కేజీ లో బెస్ట్ ఫ్రెండ్ ఫ్లాష్ అని చెప్పుంటారు. పీటర్ లైఫ్ లో ఫ్లాష్ కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ స్కూల్ గ్యాంగ్ అంతా వచ్చి పీటర్ ఆంట్ మేకి ఎలా ఉంది అని అడుగుతారు. పీటర్ వచ్చి ఇప్పుడు పర్వాలేదు అని చెప్పి మీ అందరికి సారీ చెప్పుకుంటున్నా, నేను మొన్న అలా ప్రవర్తించినందుకు అని చెప్పి క్షమాపణ అడుగుతాడు. వెన్ వచ్చి నువ్వు చాలా స్ట్రెస్ లో ఉండేవులే పీటర్ అని అంటే లిజ్ వచ్చి పీటర్ చేతులు పట్టుకొని నీకు ఇప్పుడు చిన్న బ్రేక్ అవసరం, థ్యాంక్స్ గివింగ్ డే పెరేడ్ లో పెద్ద బలూన్ ని పట్టుకునేదానికి మాకు హెల్ప్ చెయ్యి అని చెప్తాది. పీటర్ వచ్చి నో సారీ నేను ఆంట్ మే ని చూసుకోవాలి అని చెప్పగా గ్వెన్ అండ్ ఎంజేలు స్మైల్ ఇస్తారు. ఇక్కడ గ్వెన్ కి ఎంజే హెల్ప్ చేస్తుంది పీటర్ తో కలిపేదానికి. నెక్స్ట్ గ్వెన్ సన్ దొరికిందని పీటర్ చేతులు మళ్ళా పట్టుకొని నేను ఈవినింగ్ మీ ఇంటికి మళ్ళా వస్తా, మనం థ్యాంక్స్ గివింగ్ మీ ఇంట్లో జరుపుకుందాం అని అంటది. థ్యాంక్స్ గివింగ్ అని ఈ ఫారిన్ వాళ్ళు ఒక పండగలా జరుపుకుంటారు. అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి సెలబ్రేట్ చేసుకుంటారు. సో గ్వెన్ ఫ్యామిలీ పీటర్ ఇంట్లో సెలబ్రేట్ చేద్దాం అని వెళ్తారు ఎపిసోడ్ ఎండ్ లో. ఇక్కడ గ్వెన్ అండ్ లిజ్ కి చిన్న కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. ఇది సెకండ్ సీజన్ ఎండ్ అయ్యే వరకు జరుగుతుంది. నెక్స్ట్ ఎంజే ఎడ్డీ బ్రాక్ తో డేట్ కి వెళ్ళిన విషయం చెప్పి వాడు నేను హర్ట్ చేయాలని నాతో డేట్ కి వచ్చాడు పీటర్ అని అంటే పీటర్ వచ్చి ఎడ్డీ ఏమైనా నా బ్రో అని అంటే ఎంజే వచ్చి వాడిని చూస్తుంటే ఇంకపై నీకు బ్రోగా ఉండడేమో అనుకుంటున్నా, బీ కేర్ఫుల్ అని చెప్తాది. నెక్స్ట్ పీటర్ ఎడ్డీకి కాల్ చేసి బ్రో సారీ నీకు జాబ్ పోయినందువల్ల అని అంటే బ్రాక్ ఏం పర్వాలేదు పీటర్ స్కూల్ అయ్యాక మీట్ అవుదాం అని అంటే పీటర్ వచ్చి నేను ఆంట్ మ్యాన్ చూసుకోవాలి అని చెప్తాడు. బ్రాక్ వచ్చి సరే తొందరలో కలుద్దాం స్పైడర్ మ్యాన్ అని ఫోన్ పెట్టినాక చెప్తాడు. నెక్స్ట్ హాస్పిటల్లో డాక్టర్ బ్రామ్వెల్ వచ్చి ఆంట్ మేకి అంతా బాగుంది కావాలంటే ఇంటికి తీసుకుని పోండి అని చెప్తే ఆంట్ మే ఇంటికి వెళ్ళాక టర్కీ డిన్నర్ చేసి పెడతా అని అంటది. ఇది స్పైడర్ మ్యాన్ మూవీలో నుండి చిన్న రెఫరెన్స్. మూవీలో ఆంట్ మే పెద్ద కోడిని ఓవెన్ లో పెట్టి కుక్ చేసి ఉంటది, దాన్ని చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ పీటర్ వచ్చి నేను చూసుకుంటా వంటలన్నీ, అదేమో అంత కష్టం కాదు నాకు అని చెప్తాడు. నెక్స్ట్ పీటర్ కుకింగ్ చేసేదానికి కష్టపడుతూ ఉంటాడు. ఓవెన్ లోపల మాడిపోయి ఉంటది ఆ టర్కీ చికెన్. జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటా మన వల్ల కాదు ఇదంతా అని అనుకుంటాడు. నెక్స్ట్ పీటర్ రెడీ అవుతూ ఉంటాడు ఆంట్ మే ఇంటికి తీసుకుని వద్దామని. అప్పుడే టేబుల్ కదిలి జీన్ క్లీన్జర్ సీరం కింద పడుతుంది. దాన్ని చూస్తూ ఈ సీరం వల్లే డాక్టర్ కార్నర్ లిజర్ ప్రాబ్లం సాల్వ్ అయింది, నా ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుందా,
అఫ్ కోర్స్ స్పైడర్ మ్యాన్ అందరిని కాపాడాడు, బట్ నార్మల్ లైఫ్ గా మళ్ళా మారొచ్చా, ఈ హీరో ట్యాగ్ నుండి ఎస్కేప్ అవ్వచ్చా అని ఆలోచిస్తూ ఉంటాడు. వెనకాల నుండి బ్లాక్ వెబ్ తో పీటర్ ని బయటికి వెనం లాగుతాడు. పీటర్ మాస్క్ వేసుకుంటే వెనం చెట్టు మీద కూర్చొని నీ సీక్రెట్స్ అంతా మాకు తెలుసు పీటర్, ఎందుకంటే వీవర్ యూ అని చెప్పి దవడ మీద ఒకటి ఇస్తాడు. ఇక్కడ పీటర్ ని లాగినప్పుడు పీటర్ స్పైడర్ సెన్స్ క్విక్ గా రెస్పాండ్ అవ్వవు. ఈ సింబయాట్ పీటర్ బాడీ అండ్ మైండ్ లో ఉండేసి వచ్చి ఉంటది కాబట్టి పీటర్ ఎలా ఆలోచిస్తాడో ఎలా బిహేవ్ చేస్తాడో అంతా తెలిసి ఉంటది. ఈ ఫైట్స్ లో వెనం డామినేట్ చేస్తాడు. పీటర్ కి తెలిసి ఉంటది ఇది సింబయాట్ అని. వెనం వచ్చి ఫ్రిడ్జ్ లో పెడితే నేను పోతాను అనుకున్నావా, నీకన్నా మంచి హోస్ట్ దొరికాడు నాకు అని చెప్పి ముఖం మీద ఇలా పంచులు ఇచ్చి నేలకి తలకాయని ఒత్తి పట్టుకొని మేమే పీటర్ అండ్ స్పైడర్ మ్యాన్ కి పాయిజన్ లాంటి వాళ్ళం, మేమే వెనం అని ఈ వెనం అంటాడు. సేమ్ లాస్ట్ ఎపిసోడ్ లాగే మేము మనం అని మాట్లాడుతుంది ఈ సింబయాట్ ఇక్కడ. నెక్స్ట్ స్పైడర్ మ్యాన్ ముఖానికి వెబ్ వేసి తప్పించుకొని ఫైట్ చేస్తాడు, కానీ వెనం ఈజీగా దంచి పడేస్తాడు. వెనం కి ఆ బ్లాక్ వెబ్ ఒళ్ళంతా ప్రొడ్యూస్ అవుతుంది. ఇలా వెబ్ ప్రొడ్యూస్ చేయడం పీటర్ దగ్గర నుండి ఆ ఐడియాని తీసుకొని ఉంటది. స్పైడర్ మ్యాన్ ని కట్టేసి నిన్ను ఇంత ఈజీగా నేను చంపను, నువ్వు ఫస్ట్ సఫర్ అవ్వాలి, నీకు కావాల్సిన వాళ్ళు ఎవరో మాకు తెలుసు అని చెప్పి వెనం వెళ్ళిపోతాడు. ఇక్కడ ఎడ్డీకి పీటర్ మీద మాత్రమే కోపం ఉంటది, బట్ ఈ సింబయాట్ చూస్తే ఆంట్ మే గ్వెన్ అందరినీ హట్ చేయాలని చూస్తుంది. ఇక్కడ ఎడ్డీ బ్రాక్ మైండ్ ని మార్చేసి ఉంటది టోటల్ గా. మీరు వెనం మూవీలో చూస్తే ఇలా ఉండదు. ఆ సింబయాట్ అండ్ ఎడ్డీ బ్రాక్ ఇద్దరు వాళ్ళ పర్సనాలిటీకి తగ్గట్టు బిహేవ్ చేస్తారు. సింబయాటిక్ కూడా ఒక పర్సనాలిటీ ఇచ్చి ఉంటారు. సో అది చూసేదానికి అంత భయం లేదు మూవీలో ఈ వెనంతో పోలిస్తే. వీడైతే టోటల్ బ్యాడాస్ లా ఉన్నాడు, క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు. నెక్స్ట్ స్పైడర్ మ్యాన్ హాస్పిటల్ కి సింగ్ చేస్తూ వెళ్తాడు. దారిలో గెస్ హూ అని సింబయాట్ బ్లాక్ వెబ్ తో రాసుంటాడు స్పైడర్ మ్యాన్ ని అబ్స్ట్రక్ట్ చేసేదానికి. నెక్స్ట్ హాస్పిటల్లో ఆంట్ మే గ్రీటింగ్ కార్డ్ చూస్తూ ఉంటే డాక్టర్ బ్రామ్వెల్ సడన్ గా వస్తాడు. ఆంట్ మేకి భయం వేసి ఉంటది. బ్రామ్వెల్ ఆ ఫ్లవర్స్ ని చూసి బాయ్ ఫ్రెండా అని అడుగుతాడు. ఆంట్ మే వచ్చి చీచి లేదు, ఇది పీటర్ పంపించుంటాడు, దీని మీద గెస్ హూ అని రాసుంది అని అంటది. వెనమే సెండ్ చేసి ఉంటాడు ఈ ఫ్లవర్స్ ని. ఆ విండోని ఓపెన్ చేయబోతుండగా స్పైడర్ మ్యాన్ వెనక నుండి టార్జన్ లా వచ్చి ఒక కిక్ ఇచ్చి ఆంట్ మేకి దూరంగా ఉండు అని చెప్పి నెక్స్ట్ ఇద్దరు బిల్డింగ్ మీద ఫైట్ చేసుకుంటారు. మళ్ళా వెనం లోపలికి పోవాలని చూస్తే స్పైడర్ మ్యాన్ పట్టుకుంటాడు. నెక్స్ట్ వెనం వచ్చి ఫైన్, ఈ మొక్కటే మా టార్గెట్ కాదు, మాకు తెలుసు నువ్వు ఎవరిని ఎక్కువగా లవ్ చేస్తున్నావో బ్రో అని అనగా స్పైడర్ మ్యాన్ కి అర్థం అవుతుంది ఎడ్డీ బ్రాక్ లోపల ఉన్నాడని. వెనం వచ్చి యూ గెస్డ్ అని చెప్పి వెళ్ళిపోతాడు. స్పైడర్ మ్యాన్ ఆలోచిస్తాడు, ఆంట్ మే కాకుండా నాకు ఎక్కువగా నచ్చిన వాళ్ళు ఎవరున్నారబ్బా అని. అవును మేరీ జేన్ ఉంది అనుకొని స్పైడర్ మ్యాన్ థ్యాంక్స్ గివింగ్ బలూన్ పెరేడ్ కి బయలుదేరతాడు. నెక్స్ట్ ఎంజే ని చూపిస్తారు. వెనక నుండి ఫ్లాష్ వచ్చి లైన్ వేసుకోవాలని చూస్తాడు. నెక్స్ట్ స్పైడర్ మ్యాన్ ఆ బలూన్ మీద కూర్చొని ఎంజే ని కనిపెట్టి అదిగో ఎంజే అక్కడ ఫ్లాష్ తో ఉంది, అట్లీస్ట్ ఫ్లాష్ ఈవిల్ కాదు అనేసి ఓకే అట్లీస్ట్ ఈవిల్ సింబయాట్ చేత ప్రొసెస్ చేయబడలేదులే అని స్పైడర్ మ్యాన్ కామెడీగా అంటాడు. ఫ్లాష్ ఎంజే మీద చేయి వేయాలని చూస్తే ఎంజే లేసి బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్పి గ్వెన్ దగ్గరికి వెళ్లాలని చూస్తుంది. అప్పుడే ఎడ్డీ బ్రాక్ గ్వెన్ ని ఎక్కడికో తీసుకెళ్తాడు. అది స్పైడర్ మ్యాన్ చూసి గ్వెన్ కోసం వెతుకుతాడు. ఆ గుంపులో ఎవరినో వెనక నుండి గ్వెన్ లా ఉంటే ఆ పిల్లని పోయి పట్టుకుంటాడు. ఆ పిల్ల చుట్టూ అందరూ స్పైడర్ మ్యాన్ నేల మీద నడుస్తూ ఉన్నాడు ఏంటి అని ఆశ్చర్యంగా చూస్తా ఉంటారు. నెక్స్ట్ గ్వెన్ ఎక్కడుందని చూస్తే గొరిల్లా బలూన్ కి వేలాడి తీసుంటాడు గ్వెన్ ని. పీటర్ ఏమో ఎంజే ఇష్టపడుతున్నాడు అని అనుకుంటాడు, బట్ బ్రాక్ అండ్ సింబయాట్ కి గ్వెన్నే పీటర్ కి ఎక్కువగా లైక్ చేస్తున్నట్టు తెలిసి ఉంటది యాజ్ ఏ ఫ్రెండ్ గా. సో గ్వెన్ ఇలా చేసి ఉంటాడు వెనము. నెక్స్ట్ స్పైడర్ మ్యాన్ కాపాడాలని చూస్తాడు. వెంటనే వెనం వచ్చి డ్రాప్ కిక్ ఇస్తాడు. వెనం ఇక్కడ ఇలా అంటాడు, ఏం పీటర్ బ్రో స్పైడర్ సెన్స్ టింగిల్ అవ్వలేదా అని. ఈ లైన్ తో ఏం అర్థం అవుతుంది, పీటర్ స్పైడర్ సెన్స్ సింబయాట్ ని ఒక డేంజర్ లా అనుకోకుండా పీటర్ మీదకే రాణిస్తుంది. ఎందుకంటే పీటర్ తో టైం స్పెండ్ చేసి బాండ్ అయ్యి ఉంటది. సో సింబయాట్ కి ఈ విషయం తెలిసినట్టుంది. సో అందుకని ఇలా సర్ప్రైజ్ అటాక్ చేసి ఉంటాడు. ఈ అడ్వాంటేజ్ వల్ల స్పైడర్ మ్యాన్ భలే కొట్టించుకుంటాడు. నెక్స్ట్ కింద సివిలియన్స్ లో ఒక చిన్న పాప మమ్మీ పైన ఒక అమ్మాయి ఉంది అంటే మమ్మీ వచ్చి ఏంటి మనిషిలాగే ఉంది ఆ వేలాడే బొమ్మ అని అంటది. నెక్స్ట్ స్పైడర్ మ్యాన్ వచ్చి వెనం ని చూసి నిన్ను కంట్రోల్ చేయనివ్వకు బ్రాక్ అని అంటాడు. వెనం వచ్చి మేము ఒకే డిజైర్ ని షేర్ చేసుకుంటున్నాం, అది నేను చంపడమే స్పైడర్ మ్యాన్ అని చెప్పి స్పైడర్ మ్యాన్ తో ఫైట్ చేస్తాడు. ఒకవైపు స్పైడర్ మ్యాన్ గ్వెన్ ని కాపాడాలని పోతే ఇంకో సైడ్ నుండి వెనం వచ్చి స్పైడర్ మ్యాన్ ని చితకబాతాడు. ఇలా 2 to 3 టైమ్స్ జరుగుతాయి. గ్వెన్ ని కట్టేసిన వెబ్ కూడా తెగిపోయేటట్టు ఉంటది. స్పైడర్ మ్యాన్ వచ్చి ఇలా చేయకు బ్రో అని అంటే వెనం వచ్చి మేము నీకు బ్రోస్ కాదు, మా పేరెంట్స్ మీ పేరెంట్స్ ఒకేసారి చనిపోయినా నీకు బంగారమైన ఆంట్ మే అండ్ బెన్ పార్కర్లు ఉన్నారు, కానీ మాకు అలా కాదు, మేము ఎప్పుడు ఒంటరిగానే ఉంటూ పెరిగాము ఇప్పటి వరకు అని వెనం చెప్తాడు. స్పైడర్ మ్యాన్ కాల్తో తన్ని ఇక నీతో మాట్లాడడం వేస్ట్ అని చెప్పి ఇప్పుడు రా చూసుకుందాం అని చెప్పి సింగ్ చేస్తూ వెళ్తారు. నెక్స్ట్ ఎంజే వెన్ వేలాడేది చూసి స్కూల్ గ్యాంగ్ అందరికి చెప్పి సేవ్ చేయాలని చెప్తది. స్పైడర్ మ్యాన్ వెనంలు తీవ్రంగా కొట్టుకుంటారు. స్పైడర్ మ్యాన్ సీరియస్ గా ఫైట్ చేస్తాడు ఇక్కడ వెన్ ప్రమాదంలో ఉందని. నెక్స్ట్ ఫ్లాష్ వచ్చి ఇది హీరో టైం, పదండి వెన్ ని సేవ్ చేద్దామని ఆ బలూన్స్ ని వదిలేయండి అని అంటే శాలీ తప్ప అందరూ వదిలేసి వెళ్ళిపోతారు.
నెక్స్ట్ వెనమ్ స్పైడర్ మ్యాన్ సూట్ ని గీరితే చినగుతుంది. మిస్సింగ్ బ్లాక్ సూట్ అని స్పైడర్ మ్యాన్ ని వెనమ్ అడుగుతాడు. స్పైడర్ మ్యాన్ వచ్చి వెనమ్ తో ఫిజికల్ గా పోరాడలేము అనుకొని క్లవర్ గా బలూన్ ని అటాక్ చేయించి గ్వెన్ ని కాపాడాలని చూస్తాడు. బట్ వెనమ్ ఒక పంచ్ ఇస్తే కింద పడతాడు. అప్పుడే గ్వెన్ వెబ్బు తెగిపోయి కింద పడుతుంటే స్పైడర్ మ్యాన్ సేవ్ చేస్తే వెనమ్ స్వింగ్ చేస్తూ వచ్చి స్పైడర్ మ్యాన్ ని పట్టుకోపోతాడు. గ్వెన్ ని పెద్ద పట్టలాగా ఒక బలూన్ క్లాత్ తో వీళ్ళందరూ కలిసి పట్టుకుంటారు. స్పైడర్ మ్యాన్ వచ్చి థ్యాంక్స్ గైస్ ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అంటే ఫ్లాష్ వచ్చి సరే స్పైడర్ మ్యాన్ యదవ సంగతి ముందు చూడు, విజయం మనదే అంటూ చెప్పి వెళ్ళిపోతారు. స్పైడర్ మ్యాన్ వచ్చి దట్స్ ద ప్లాన్ యూజీన్ అని అంటాడు. యూజిన్ అనేది ఫ్లాష్ ఇంటి పేరు. అది పీటర్ కి తెలిసి ఉంటది, ఎందుకంటే ఇద్దరు చెడ్డీ దోస్తులు కాబట్టి. నెక్స్ట్ ఇద్దరు పిచ్చి పిచ్చగా కొట్టుకుంటారు. వెనమ్ అయితే ఇసిరిసిరేస్తాడు స్పైడర్ మ్యాన్ ని. ఇంకా స్పైడర్ మ్యాన్ చాలు నువ్వే గెలిచావు అని అంటే వెనమ్ వచ్చి అఫ్ కోర్స్ మేమే గెలిచాం స్పైడర్ మ్యాన్ అని అంటాడు. స్పైడర్ మ్యాన్ వచ్చి నువ్వు కాదు బ్రాక్ అది అని చెప్పి సింబయాట్ లేకుండా నేను వేస్ట్, నాతో మళ్ళీ బాండ్ అవ్వు, నీ ఫస్ట్ లవ్ నేనే కదా వచ్చాయని చేయి చాపుతాడు. బ్రాక్ సింబయాట్ రాదు అనుకుంటాడు. బట్ సింబయాట్ వెంటనే స్పైడర్ మ్యాన్ తో బాండ్ అయ్యేదానికి వచ్చేస్తుంది. బ్రాక్ కళ్ళు తిరిగి కింద పడతాడు. స్పైడర్ మ్యాన్ తో బాండ్ అయితే నెక్స్ట్ మైండ్ లో పీటర్ సింబయాట్లు మాట్లాడుకుంటారు. సింబయాట్ వచ్చి నన్ను మోసం చేసావు, ఇవన్నీ ఫేక్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్, అయినా నిన్ను నేను టేక్ ఓవర్ చేస్తా అని చెప్పి పీటర్ మీదకి వస్తే పీటర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మధ్య ఉన్న బాండ్ సింబయాట్ ని స్టాప్ చేస్తుంది. పీటర్ ఇక్కడ సింబయాట్ ని నువ్వు డిసీజ్ వి వీలే నా క్యూర్ అని చెప్తాడు. సింబయాట్ బాండ్ అవ్వలేక పాకుతూ బ్రాక్ దగ్గరికి మళ్ళా వెళ్లేదానికి ట్రై చేస్తుంది. పీటర్ దాన్ని ఒక గుడ్డలో చుట్టేసి పట్టుకుంటాడు. ఇక్కడ పీటర్ స్ట్రాంగ్ హోస్ట్ కాబట్టి సింబయాట్ వెంటనే బ్రాక్ ని విడిచిపెట్టి వచ్చేసి ఉంటది. పిలవంగానే బ్రాక్ ని జస్ట్ వాడుకుంటది పీటర్ మీద రివెంజ్ కి. నెక్స్ట్ ఆ బ్యాగ్ ని సిమెంట్ కలవలో కలిపేసి ఇంటికి వెళ్తాడు. ఇంట్లో డాక్టర్ అండ్ ఆంట్ మేలు ఉంటారు. పీటర్ వచ్చి నేను హాస్పిటల్ వైపు స్వింగ్ చేస్తూ వచ్చా, సారీ ఐ మీన్ క్యాబ్ లో వచ్చాను, బట్ మీరు లేరు ఆంట్ మే అని అంటే ఆంట్ మే వచ్చి ఏం పర్లేదు పీటర్, డాక్టర్ బ్రామ్వెల్ నాకు రైడ్ ఇచ్చి ఏం కావాలో అన్ని తెచ్చిచ్చాడు అని అంటది. ఏదో తేడాగా ఉంది ఆంట్ మే మాటలో. ఏ డాక్టర్ అయినా ట్రీట్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు, వీడు ఏకంగా ఇంట్లోనే పేషెంట్ ని డ్రాప్ చేసాడు అంటే సంథింగ్ ఫిషీ. నెక్స్ట్ గ్వెన్ అండ్ జార్జ్ ఇద్దరు వస్తారు. జార్జ్ ఒక ఫుల్ టర్కీ రోస్ట్ చేసుకొని తెచ్చుంటాడు. పీటర్ వల్ల చేయడం రాదు అనుకొని గ్వెన్కి ఏమైందో కనుక్కుంటాడు. గ్వెన్ వచ్చి నేను బ్రతికే ఉన్నాను అది చాలు నాకు అని చెప్పి కిచెన్ లోకి వెళ్లి చూస్తే పీటర్ అంతా గలీజ్ చేసి పెట్టి ఉంటాడు. నెక్స్ట్ అందరూ డైనింగ్ టేబుల్ లో కూర్చొని కేక్ ని తింటుంటారు. ఆంట్మే ఇక్కడ హాస్పిటల్ బిల్ పబ్లిషింగ్ కంపెనీ కట్టేసింది అని అంటది. ఆంట్మే పీటర్ కి తెలియకుండా కుక్ బుక్ అని ఒక కుకింగ్ కి రిలేటెడ్ బుక్ రాసి పబ్లిష్ చేస్తుంటది. సో ఆ విషయం చెప్పి హ్యాపీగా ఉంటారు. నెక్స్ట్ పీటర్ అంట్లు గడుగుతూ స్పైడర్ మ్యాన్ గా అందరినీ కాపాడాను, చాలా మిస్టేక్స్ చేశాను, బట్ స్పైడర్ మ్యాన్ ఇస్ ద క్యూర్ ఫర్ ఆల్ ద డిసీజ్, ఇది నా డెస్టినీ అని చెప్పి క్లీన్ క్లీన్సర్ సీరం ని తీసి సింక్ లో పోసేస్తాడు. అక్కడ బుడగలు ఫామ్ అవుతాయి, కెమికల్ కదా. నెక్స్ట్ డోర్ బయట పీటర్ గ్వెన్ కి థ్యాంక్స్ చెప్పి నువ్వు అమేజింగ్ గ్వెన్ అని చెప్తే గ్వెన్ కూడా థ్యాంక్స్ చెప్పి అలా 2 స్టెప్స్ దిగి మళ్ళా తిరిగి పరిగెత్తుకుంటూ వెళ్లి పీటర్ కి లిప్ కిస్ ఇచ్చి కారులోకి పోతుంది. పీటర్ షాక్ అయితే మైండ్ లో వెనమ్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి, మాకు తెలుసు నువ్వు ఎవరిని ఎక్కువగా ఇష్టపడుతున్నావు అని. నెక్స్ట్ పీటర్ గ్వెన్ లు కపుల్ అవుతారా లేదా లిస్ట్ తో పీటర్ ఉంటాడా అని ఒక లవ్ ట్రయాంగిల్ నడుస్తుంది. సీజన్ 2 ఫుల్. ఈ సీజన్ కన్నా డబుల్ ఉంటాయి యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ విలన్స్ కూడా చాలా మంది వస్తారు. ముఖ్యంగా ఈస్టర్ ఎగ్స్ నెక్స్ట్ సీజన్ బీభత్సంగా ఉన్నాయి. నెక్స్ట్ ఎపిసోడ్ 1 ఆఫ్ సీజన్ 2 లో మీట్ అవుదాం. టాటా బై బై వెళ్ళొస్తా.